ఏదైతే బీజేపీ ప్రభుత్వము అక్రమంగా ఈరోజు ఈడీని సిబిఐని అడ్డుపెట్టుకొని మా తెలంగాణ ఆడబిడ్డ పులిబిడ్డ కవితక్క గారిని జైల్లో పెట్టించడం జరిగింది. ఎప్పుడైనా కానీ ధర్మము న్యాయం అనేది గెలుస్తుంది. ఆమెను అన్యాయంగా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి కేసీఆర్ గారిని వారి దగ్గరికి రప్పించుకున్నటువంటి లక్ష్యంతో ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిణామము ఈరోజు యావత్ దేశమంతా కూడా గమనిస్తూ ఉంది. కవితక్క గారిని 166 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆమె మొక్కమైన దీక్షతో ఎంతో ధైర్యంతో ఈరోజు నేను ఎక్కడ కూడా భయపడేది లేదు, ఖచ్చితంగా న్యాయం అనేది ధర్మం అనేది గెలుస్తున్నటువంటి ఒకే మాట మీద ఆమె ఒక్క పట్టుకుంటా ఇన్ని రోజులు కూడా జైల్లో ఉన్నది. ఆమె ఆరోగ్యం బాగాలేకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉన్నదని చెప్పి ఒక ధీమాతోటి ఉన్నది. ఈరోజు నిన్నటి రోజున కవితక్క గారికి సుప్రీంకోర్టులో బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చేటువంటి క్రమంలో కూడా ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ బయటకు వెళ్ళొద్దు, కవిత గారు వారు ప్రభావితం చేస్తారు అని చెప్పి ఎంత చేసినా కానీ సుప్రీంకోర్టు వారికి మొట్టికాయ లేయడం జరిగింది. ఇప్పటికీ 166 రోజులు అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేదు సుప్రీంకోర్టుకు. వాళ్ళు కేవలము ఇది ఒక కక్షపూరితంగా వెనుక నుంచి నడిపిస్తున్నటువంటి బీజేపీ అధినాయకత్వం అండర్ డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి సిబిఐ ఈడీ అధికారులు చేసినటువంటి నిర్వాహకం ఇది. ఏదేమైనప్పటికీ కూడా యావత్ దేశమంతా కూడా ఈ యొక్క పరిణామాన్ని గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా దేశ ప్రజలంతా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీకి కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా ఎక్కడ కూడా అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లో పనిచేస్తాం. నిన్న కవితక్క గారు కూడా చెప్పింది, ఎక్కడ కూడా భయపడేది లేదు, ఇంకా ధైర్యంతో పనిచేస్తాం. నేను మొండిదాన్ని ఇంకా జగబొండిని చేసినని చెప్పి కవితక్క గారు అన్నారు. ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ప్రజల్లోకి తీసుకోవడానికి కేసీఆర్ గారు దేశమంతా కూడా పైన కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రానున్న రోజులలో వీరిని ఖచ్చితంగా గద్దెదించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకురాలు మా అధినేత బిడ్డ అయినటువంటి కవితమ్మ గారు విడుదల కావడం మంచి శుభపరిణామం. ఈరోజు ఈ శుభపరిమాణాన్ని మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఎక్కడైతే బీఆర్ఎస్ ఎదిగితే వీరి యొక్క పునాదులు కూలిపోతాయి అనేటువంటి భయంతో బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా కేసీఆర్ గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్రతో సిబిఐని ఈడీని అడ్డం పెట్టుకొని మద్యం కేసులో వీరు అక్రమంగా కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు కూడా 166 రోజులు జైల్లో పెట్టి వీళ్ళు సాధించింది ఏమీ లేదు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం మీద వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కవితమ్మ మీద దాడి అంటే తెలంగాణ ఆత్మగౌరవం మీదే దాడి చేసిరు. మీరు అన్నది మీరు ఏదైతే చెప్పినారో అదే నిజమైతే ఈ 166 రోజుల్లో మీ దగ్గర ఉన్నటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ ఏ ఒక్క సాక్ష్యాధారాలను ఎందుకు నిరూపించలేకపోయారు? కాబట్టి అంటే దీనిలో సక్రమం లేదు, పూర్తిగా అక్రమ నిర్బంధం, అక్రమ కేసులు బనాయించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఏదైతే ఉందో అది యావత్ తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు 160 రోజుల తర్వాత కూడా చివరికి ధర్మమే గెలిచింది. మొక్కవోని దీక్షతో ప్రజలు వేస్తున్న తరుణాన్ని ఈరోజు కవితమ్మ కడిగిన ముత్యంలా బయటకు వస్తే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇస్తే కొంతమంది ఉన్నటువంటి రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది సుప్రీంకోర్టు స్వాగతించకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో యావత్తు భారత ప్రజలందరూ దాన్ని స్వాగతించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా
కేసీఆర్ గారిని మొక్కవోని దీక్షతో ముందు పోతాడు తప్ప మీరు ఎన్ని ఆత్మస్థైర్యం దెబ్బతీసి ఎన్ని కుట్రలు చేసినా అదే ఎంత రెట్టింపుగా కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి రానున్నటువంటి రోజుల్లో చేసినటువంటి ఈ యొక్క మా మీద అక్రమంగా చేసినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీల కుట్రలను బట్టబయలు చేసి ప్రజాక్షేత్రంలో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.